ఈ నివాళులు అర్పిస్తూ ఉంటాం, మౌనం పాటిస్తూ ఉంటాం, రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. ఎవరైనా చనిపోయినటువంటి దినాన్ని సెలబ్రేషన్ చేసుకుంటారా? సెలబ్రేషన్ చేసుకోరు. కానీ బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, లేక శుభ శుక్రవారము, మంచి శుక్రవారము. ఏం శుక్రవారం ఈరోజు? ఏం శుక్రవారం? మంచి శుక్రవారం. ఏం శుక్రవారం? మంచి శుక్రవారం. సో ఈ మంచి శుక్రవారం అయినప్పుడు, మంచి శుక్రవారంగా ఉన్నప్పుడు సరే యేసు ప్రభు చనిపోయి యేసు ఏమైంది? ఏం కావాలి నీకు? ఎవరు చెప్పాలి? ఇక్కడ ఎవరు చెప్పాలి? రైస్ స్టార్ట్ చేసినప్పుడు క్లోజ్ చేసేయండి ప్రతి, ఈ డోర్ క్లోజ్ చేసి పడేసేయండి, పిల్లలు బయట పోకుండా ఉంటారు. కొంచెం చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో శుభ శుక్రవారము, మంచి శుక్రవారాన్ని యేసు ప్రభు మన కొరకు మరణించినటువంటి దినం, ప్రాణం పెట్టినటువంటి దినాన్ని మంచి శుక్రవారంగా మనం పిలుచుకుంటున్నాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము మొదటి లేకపోతే 3వ అధ్యాయములోనే ఒక మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి మనిషి కుమారుడుగా లేక దేవుని కుమారుడిగా రాకమునిపే ఆయన 3వ అధ్యాయంలో ఉంటుంది, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలిగజేస్తానన్నాడు. నీ సంతానము అంటే ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే సైతానుడితో చెప్తున్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? సైతానుడితో చెప్తున్నాడు. ఏమని? సైతానుడా, తినొద్దని చెప్పినటువంటి ఆ పండుని నువ్వు మా వాళ్ళకి తినిపించావు, నువ్వు మా వాళ్ళని పాపంలో నెట్టేసావు. అయితే ఒక గుర్తుపెట్టుకో, నిన్ను తొక్కేవాడు ఒకడు రాబోతున్నాడు. ఆమె చెప్పు, నిన్ను నాశనం చేసేవాడు ఒకడు రాబోతున్నాడు. నిన్ను తొక్కేవాడు నీ జీవితాన్ని, నీ యొక్క క్రియలని, నీ యొక్క పాపాన్ని నువ్వు చేసేటువంటి నిన్ను అనక తొక్కేవాడు రాబోతున్నాడు. అప్పుడే చెప్పాడు. ఎప్పుడు? స్టార్టింగ్ ఆదికాండములోనే యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడి ఉంది. ఏమన్నాడు అక్కడ? మరియు నీకును అంటే రే సైతానుడా, నీకు స్త్రీకి నీ సంతానము ఆమె సంతానమునకును వైరం కలగజేస్తాను అని అన్నాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఏం కలగజేస్తాడంట? వైరం కలగజేస్తాడంట. స్త్రీ సంతానం ఎవరు? స్త్రీ సంతానం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుని ఎలా చెప్పగలుగుతున్నావు? స్త్రీ సంతానం ఎవరు? ఆ మాట అర్థమవుతుందా? వినేదానికి వచ్చావా? నిద్రపోయేదానికి వచ్చావా? ప్లీజ్ నాతో డిస్కస్ చేయి, నీ పక్కన డిస్కస్ చేయకూడదు. ఏదో డౌట్ ఉంటే నన్ను అడుగు. స్త్రీ సంతానం అంటే ఏంటి? కెమెరా పని చూడు నువ్వు. స్త్రీ సంతానం అంటే ఏంటి? తల్లి మొదటిగా పుట్టినవాడా? స్త్రీ సంతానం. నువ్వెవరి సంతానం? ఏంటండి? ఏంటి అన్ని జనులు? సర్వ సంతానం. ఓకే, స్త్రీ సంతానం. మీరెవరి సంతానం? అది ఓకే, బట్ నువ్వు ఎవరి సంతానం? సరే, మీకు ఇంకా అర్థమేంటి చెప్తాను. బాగానే, మీకు కొంచెం అర్థమేంటి చెప్తా. మీ నాన్న పేరేంటి? మీ ఎవరి కొడుకు అంటే ఏం చెప్తావు? ఎవరి కొడుకు అంటే? అమ్మ కొడుకు అంటావా? మీ అమ్మ పేరు చెప్తావా? నాన్న పేరు చెప్తావా? అమ్మ పేరు చెప్తారా? యాక్చువల్గా మామూలుగా ఆలోచన చేయండి. ఎవరు కొడుకురా నువ్వు అంటే ఏం చెప్తావు?
తండ్రి పేరు చెప్తాం మనం. ఫస్ట్ సన్ ఆఫ్ తండ్రి పేరు చెప్తాం. నువ్వు ఎవరు కూతురమ్మా అంటే ఏం చెప్తావు? రమేష్ అని చెప్తావు. ఎక్కడైనా కానీ రేర్ అంటే తండ్రి లేకపోతే మమ్మీ పేరు వాడతారనమాట. యాస్టీస్కి ఏంటంటే తండ్రి చనిపోయినా కూడా సన్ ఆఫ్ ఆయన పేరు వస్తుంది. తండ్రి చనిపోయినా కూడా సరే పేరు మాత్రం ఖచ్చితంగా అది ఫాలో అవుతుంది. మీకు బాగానండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం అర్థమేంటి చెప్తా. ఇప్పుడు షాలే నువ్వు ఎవరు కొడుకు అంటే ఏమంటావు నువ్వు? ఎవరు కొడుకు? సేనయ్య కొడుకు. సేనయ్య కొడుకు. నేను గోవిందమ్మ కొడుకు అంటావా? అను. ఎవరైనా కూడా సరే ఎవరి పేరు వాడతాం మనం? ఫస్ట్ ఎవరి పేరు వాడతాం? ఎవరు కొడుకురా నువ్వు? ఏ అమ్మ కొడుకురా అంటారు, ఏ అమ్మ కొడుకు అంటారా? ఎస్. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనము ఎవరా నీకు తండ్రి? ఎస్, నాకు తండ్రి మా నాన్న పేరు చెప్తాను నేను. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తానేనండి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు రాహేలు కనినా? అక్కడ లైన్ కంటిన్యూషన్ చూడండి ఒకసారి బాగానండి. అబ్రహాము ఎవరిని కన్నాడు? అబ్రహాము శారా భార్య అయినటువంటి ఇస్సాకును కనెను అనుందా? అట్టుందా బైబిల్లో? ఎట్టుంది? అబ్రహాము ఇస్సాకును కనెను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మత్తయి సువార్త 1 చూడండి. 1 నుంచేనా చూడండి ఒకసారి, స్పీడ్గా తీయండి. 1 నుంచి అక్కడ వంశావళి ఉంటుంది చూడండి. ఏది బరో ఆ మైక్లో చదవమ్మా ప్లీజ్. అందరూ జాగ్రత్తగా వినండి. ఒక్కరు మాత్రం చదువుతారు, మిగతా అందరూ కూడా క్లోజ్ చేయండి ప్లీజ్. అందరూ వినండి, మీ బుర్రలు పెట్టి వినండి, మీ చెవులు పెట్టి వినండి. నేను అడుగుతా, కొత్తపాలెం బ్యాచ్ అందరిని అడుగుతా. మీరు మీ భర్తల దగ్గర మీ మైండ్ పోతే కుదరదు, ఏడే ఉండాలా. ఈరోజు మీ భర్తలు రాలి ఆదివారం వస్తారు, ఏడపోయినాడో ఏం చేస్తున్నాడో వద్దు. పాపం వాళ్ళు అన్న రేపు లీవ్ దొరకలేదన్న, రేపు ఇస్తారని డబ్బులు, ఆదివారం వచ్చేస్తాం అనేసి అన్నారు పాపం కొంతమంది. రైట్, చదవమ్మా. అబ్రహాము కుమారుడగు అమ్మా కొంచెం చదువు, గట్టి చదువు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. అమ్మా అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరెసును జరాహును కనెను. బాగానండి. స్టార్టింగ్ ఎవరెవరు వస్తుంది? సో మనకి ఎవరున్నారు? మనల్ని అంటే మన ఇంటి ఎవరు కొడుకు అంటే బలానా ఆయన కొడుకు అని చెప్తాం మనం. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటే అక్కడ ఒక మాట చెప్పబడింది, నీ సంతానమునకును స్త్రీ సంతానం అన్నాడు. మనమందరము స్త్రీ సంతానము కాదు. స్త్రీ సంతానం అంటే ఏంటంటే బాగానండి, స్త్రీ సంతానం అంటే పురుషుని కలయిక లేకుండా పుట్టడము, పురుషుని యొక్క కలయిక లేక ప్రమేయం లేకుండా కలగడమే స్త్రీ సంతానం. మనమందరం ఎలా పుట్టాం? ఒక పురుషుడు ఒక స్త్రీ కలయికతో, స్త్రీ పురుషుడు కలయికతో మనము జన్మించాము. దీని స్త్రీ సంతానం అనబడదు. ఇది తండ్రి సంతానం అని చెప్పాలి. హల్లెలూయా, గట్టి హల్లు చెప్పాలి. కానీ నీ సైతానుడా, నీ సంతానానికి, ఆమె సంతానం లేకపోతే స్త్రీ సంతానానికి వైరము కలగజేస్తాను. తర్వాత చదువు, మాట చదువు. ఆదికాండం 3వ అధ్యాయంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తాను. తర్వాత అది అనే దానిపైన 1 అని ఉంటుంది చూడండి. అక్కడ అది అనేది పైన 1 ఉంటుంది. ఆ 1 అనే దానికి కింద నెంబర్ వేసి ఆయన అని రాయబడి ఉంటుంది.
అది అంటే అది అనే దాన్ని ఆయన అని చదవండి. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన ఎడ కొడతాడంట? తల మీద. పాము కనపడంగానే నడుము మీద కొడతామా, తల మీద కొడతామా? ఫస్ట్ దేని మీద కొడతాం మనం? వాడు పాము ఏడగరుస్తాడు ఫస్ట్. అమ్మా, పాము నీ ముఖం మీద కొరుకుతాను, నీ ముక్కు మీద కొరుకుతాను, నీ నెత్తి మీద కొరుకుతాడు. వాడు ఏడ కొరుకుతాడు ఏంగానే? ఇప్పుడు చూడండి, ఆది అన్న మాటకు అర్థం ఆయన. ఆయన అనే వరకు ఎవరు? యేసు ప్రభు, స్త్రీ సంతానం. బాగా గమనించండి. ఆయన నిన్ను తల మీద కొట్టును. నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టేదవని చెప్పాను. బాగానండి. మడిమ ఆడింది మనకి. ఇప్పుడు దాన్ని ఆడ కొడతాం మనం. హలో, ఇక్కడ చూడండి, ఇక్కడ పాముని ఎడ కొడతాం? ఫస్ట్ ఒక దెబ్బ పడంగానే ముందు ఏం చేస్తావా? తల నసుకేస్తాం, తల మీద కొడతాం అనమాట. వాడు కానీ తప్పించుకున్నాడంటే వాడు దేని చూస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? మా నాన్న పాము కరిచి చనిపోయాడు, మా నాన్న ఈ నాగుపాము కరిచి చనిపోయాడు. కానీ ఎందుకు ఈ మాట బాగా వినాలి. ఆయన నిన్ను తల మీద కొడతాడు, నువ్వు ఆయన మడిమ మీద కొడతావా? చదువు. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టేదవని చెప్పాను. హల్లెలూయా. ఇటు చెప్పాలి, హల్లెలూయా. అయితే ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక స్టార్టింగే రాయబడి ఉంది. ఆది కాండములోనే ఆదామావులు పాపం చేసిన తర్వాత పాపములో నుంచి విముక్తిని కలిగించడానికి దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక కలిగి, ముందుగానే ఒక ఆలోచన కలిగి, ఎలాగైనా వీళ్ళని కాపాడుకోవాలి, ఎలాగైనా వీళ్ళు రక్షించుకోవాలని చెప్పి ఆ రోజే ముందుగానే దేవుడు చెప్పాడు, వస్తాడు, నిన్ను అణిచే రాజు వస్తాడు, నిన్ను తొక్కేవాడు వస్తాడు, నీ మెడను వంచేవాడు వస్తాడు. ఎంతమందిని వ్యభిచారములు వేసావో, ఎంతమందిని తాగుబోతులుగా మార్చావో, ఎంతమందిని తిరుగుబోతులుగా మార్చావో, ఎంతమందిని దొంగలుగా మార్చావో, ఎంతమందిని తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, పాపం చేసేవారుగా, అబద్ధాలు చెప్పేవారుగా, మోసం చేసేవారుగా మార్చావో. వాహ్, నిన్ను తొక్కే రాజు, నిన్ను తొక్కేవాడు ఆయన మామూలు వాడు కాదు. ఆయన స్త్రీ సంతానములను చూస్తాడు. స్త్రీ సంతానం అంటే పురుషుని కలయికత కాదు, దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించేటువంటి వాడు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించేటువంటి వాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు ఆయన. అందుకే ఎవరిని ఎన్నుకున్నాడు? కన్యకను ఎన్నుకున్నాడు. కన్యక అంటే ఎవరు? వివాహము కానిటువంటి ఆమె మరియా. కన్యకను ఎందుకు ఎంచుకున్నాడు? పురుషుని ఎరుగని ఆమె. ఆమంటది, నేను పురుషుని ఎరుగని దానినే ఈ గర్భము నేను ఎలా దాల్చగలను? భయపడద్దు, ఇది దేవుని కార్యం. ఎవరి కార్యం? ఇది దేవుని కార్యం. ఇది పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మే నీ లోపల ఏమవుతుంది? పిండము రూపించబడుతుంది. ఆయనకు ఒక పేరు పెట్టు. స్త్రీ. ఎవరా స్త్రీ? మరియా, నీకు పుట్టబోయేటువంటి ఒక ఆయన పుడతాడు. ఆయన సాదా సీదా వ్యక్తి కాదు. ప్రజలను పాపములను మోసుకుపోవడానికి ఆయన దేవుని బలి పశువుగా, గొర్రె పిల్లగా రాబోతున్నాడు. ఆయనకు నువ్వు ఏం పేరు పెడతావు? ఇమ్మానుయేల్ అని పెట్టు, యేసు అని పెట్టు. ఆయన పేరు ఏంటి? యేసు అని పెట్టు. యేసు అన్న మాటకు అర్థము రక్షకుడు. యేసు అన్న మాటకు అర్థము రక్షకుడు అండి. ఇప్పుడు యేసు ప్రభు స్త్రీ సంతానమా కాదా? మనం ఎవరి సంతానం? ఎస్, ఆయన స్పెషల్. ఆయన ఒక ప్రత్యేకంగా పుట్టాడండి భూమి మీద.
ప్రత్యేకంగా పుట్టాడు ఆయన గురించి తెలుసుకోవాలి. హలో, కూర్చొని మోగోళ్ళ, చెవిటి వల్ల, గుడ్డు వల్ల ఏదో కూర్చొని 4 మాటలు ఇనేసి వెళ్ళిపోతే నీ బతుకు మార్చబడదు. నువ్వు దేనికోసం దేవుని సన్నిధికి వచ్చావో యేసుక్రీస్తు ప్రభువుని గురించి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసయ్య ఎలాంటి గొప్పవాడు తెలుసుకోవాలి. నువ్వు 10 మందికి నువ్వు చెప్పే విధంగా మారాలి. 10 మందికి, అమ్మా ఇన్ని రోజులు చర్చికి వెళ్తున్నావు, యేసు ప్రభు గురించి నాకు చెప్పు అంటే పట్ట 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 అని చెప్పాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పంటే, అదే నాకు తెలీదు, మా పాస్టర్ గారికి తెలుసు, కొత్తగా దేవుడిని నమ్ముకున్నాము, ఆ మాట రాకూడదు. యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలి. నీ కంటికి యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడంటే డాక్టర్లా కనబడుతున్నాడు. నీకు అంతే. ఆయన దేవుడిలా కనబడట్లా, నీకు డాక్టర్లా కనబడుతున్నాడు అంతే. అంటే డాక్టర్ అంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నా. యేసుని మనం ఎలా చూస్తున్నామంటే ఒక డాక్టర్గా చూస్తున్నాం. ఆయన్ని డాక్టర్గా చూడాల్సింది నువ్వు ఆయన్ని దేవుడిగా చూడాలి. యేసుని ఎలా చూడాలి? దేవుడిగా చూడాలి. మీరందరూ ఎలా చూస్తారు? యేసు ప్రభునే డాక్టర్లా చూస్తున్నారు. అంటే డాక్టర్లా చూడడం అంటే ఏంటి బ్రదర్? డాక్టర్లా చూడడం అంటే ఒక హాస్పిటల్కి గుండె డాక్టర్కి వెళ్తే గుండెని బాగు చేస్తాడు డాక్టర్ అంటాం. కంటి డాక్టర్ వెళ్తే కంటి డాక్టర్ అంటాం. చెవు ముక్కు గొంతు డాక్టర్ అంటాం. ఎముకల సంబంధించిన డాక్టర్, రకరకాలుగా డాక్టర్స్ ఉన్నారు. ప్రతి దానికి పంటికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు, చెవుకు ఒక డాక్టరు, కాలుకు ఒక డాక్టరు, వెంట్రుకు ఒక డాక్టరు అని మనం డాక్టర్ అని ఎందుకంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది బాగవుతుంది. గుండె డాక్టర్ దగ్గరికి పోతే ఏం బాగవుతుంది? గుండె డాక్టర్ దగ్గరికి పోతే ఏం బాగవుతుందండి? గుండె బాగవుతుంది. ఏయ్ లేసరాడా, ఇక్కడ కూర్చోవచ్చు. పంటి డాక్టర్ దగ్గరికి పోతే ఏం ఆలోచన వస్తుంది నీకు? పళ్ళు బాగైపోతాయి, ఒక పళ్ళు పోయినా ప్లాస్టిక్ పళ్ళు పెట్టుకోవచ్చు, 3 రాలిపోయినా 3 బతికించుకోవచ్చు. ఒకడు రాత్రుల్లో తీసి పెడతాడు, పగులు తగిలించుకుని పోతాడు కాలేజీ. అమ్మా, యేసు గురించి తెలుసుకోవాలి మనం. యేసు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? డాక్టర్లు. ఆయన వ్యాధిని బాగా చేస్తాడు, తాగుబోతులు మార్చేస్తాడు. ఆయన ఒక డాక్టర్లా చూస్తున్నావు. నువ్వు ఆయన ఎలా చూడాలనుకుంటున్నావు? యేసుని పెద్ద దేవుడిగా నువ్వు చూడాలి. ఆమె చెప్పు. యేసయ్యని ఎలా చూడాలి నువ్వు ఎప్పుడు యేసయ్యని పెద్దగా చూస్తావో ప్రతి సమస్య నీకు ఆవగింజలా కనబడుతుంది. ప్రతి సమస్య నీకు ఆఫ్టర్గా కనబడుతుంది. గట్టిగా చెప్పు. యేసయ్యను ఎవడు పెద్దగా చూస్తాడో సమస్య కంటే, నా బైబిల్లో ఒక మాట రాసుకున్నాను నేను. నా బైబిల్లో ఒక మాట రాసుకున్నాను, నాకు నచ్చిన మాట ఇది. మీకు కనబడుతుందా ఈ మాట ఎవరికన్నా? నా బైబిల్లో ఒక మాట రాసుకున్నా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని తక్కువగా చూడొద్దు. ఎప్పుడు నాతో మాట్లాడాలని రాసుకున్నా నేను. రెండో మాట చెప్పిన, సమస్య ఎప్పుడు నీకు పెద్దదిగా కనబడకూడదు. అర్థమవుతుంది తమ్ముళ్ళు? అర్థమవుతుందా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని తక్కువగా చూడొద్దు. సమస్యను ఎప్పుడు నీకు పెద్దదిగా కనబడకూడదు. యేసు ప్రభువును మాత్రమే నీకు, నీ జీవితంలో యేసయ్య మాత్రమే పెద్దదిగా ఉండాలి. నా బైబిల్లో రాసుకున్న నా మాట. నాకు సమస్య వచ్చబడితే ఆ సమస్యను నేను పెద్దదిగా చూడకూడదు. ఆ సమస్యను ఎప్పుడు పెద్దదిగా చూడడం మొదలు పెడతానో నా దేవుణ్ణి తక్కువగా చేసేట్టు అయిపోతుంది. నా దేవుని చిన్నదిగా చేసేట్టుగా అయిపోతుంది. నా యేసుని చిన్నదిగా చూపించేట్టుగా అయిపోతుంది. అంటే సమస్య కంటే, చూడండి, యేసయ్య కంటే సమస్య పెద్దదని చూపిస్తాం మనం. యేసయ్య కంటే సమస్య పెద్దదిగా చూపిస్తాం మనం. ఈరోజు అడుగుతాను నేను మిమ్మల్ని, ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఏంటి? సమస్య పెద్దదా, యేసయ్య పెద్దోడా? నిజం చెప్పు. నువ్వు యేసయ్య పెద్దదిగా, అమ్మా అవునమ్మా అంటున్నావా? యేసయ్యను ఎప్పుడు నువ్వు పెద్దదిగా చూస్తావో, యేసు ప్రభుని ఎప్పుడైతే నా ఇంట్లో ఉన్న సమస్య కంటే, నా ఇంట్లో ఉన్న రచ్చల కంటే, నా అప్పుల కంటే, నాకున్న ఇబ్బంది కంటే, నాకున్న వ్యాధి కంటే, నాకున్నటువంటి సమస్య
సమస్యలు పోరాటాల కంటే యేసయ్య పెద్దవాడని ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుంటావో అప్పుడు ఆ సమస్యలని నీ కాళ్ళ కిందకు వస్తాయి, కాళ్ళ కిందకు వస్తాయి. గర్భఫలం ఇవ్వడం పెద్ద సమస్య కదా ఆయనకి. గర్భఫలం ఇవ్వడం ఏంటండి, ఎంతమందికి ఇవ్వలేదండి ఆయన, ఎంతమందికి ఇవ్వలేదు ఆయన. సో ఆ గర్భఫలములు ఇవ్వటము యెహోవా. గర్భఫలం ఎవరిచ్చేది? ఆయన ఇచ్చు బహుమానము. సో మనం ఏం చేస్తాం, కఠినమైన పరిస్థితిలోన కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. కఠినమైన పరిస్థితిలోన కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. అంటే ఏంటి? కఠినమైన పరిస్థితులు నా జీవితంలో వచ్చినా నా కాలు జారనివ్వు. అంటే ఏంటి? భక్తిలో నుంచి వేరొక్క మార్గములకి జారను. నా నిరీక్షణ ఆధారమా, నన్ను ఎడబాయని దైవమా, యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. సమస్యను బద్దకు చూడ. అందుకే చూడండి ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, యేసుక్రీస్తు ప్రభు, యేసయ్య చాలా గొప్ప దేవుడు. ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు